హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు నేను మరొక చిన్న వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. డ్వాక్రా బజార్ ఎక్కడ, ఎప్పుడు, ఏమిటి, టైమింగ్స్ అన్నీ ఈ వీడియోలో వివరంగా చెప్తానండి. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో అంతా కూడాను డ్వాక్రా బజార్ అండి. డ్వాక్రా గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా ఈ డ్వాక్రా బజార్ అని పేరుతోటి మన విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఈ షాప్స్ అన్నీ అరేంజ్మెంట్ చేశారండి. అయితే ఇక్కడ అన్నీ కూడాను చాలా ఐటమ్స్, చాలా రకరకాలవి, అన్ని మోడల్స్, అన్ని వస్తువులు అన్నీ పెట్టారండి. అయితే చాలా రీజనబుల్గా కూడా ఉన్నాయి వీటి కాస్ట్. కాకపోతే డ్వాక్రా బజార్ అని మహిళలే పెట్టారు అని అనుకున్నాం, కానీ తీరా అక్కడికి వెళ్తే పేరు మాత్రం డ్వాక్రా బజార్ కింద పెట్టారు, కానీ ఓన్లీ మహిళలే పెట్టింది కాదండి. అన్ని రకాల వాళ్ళు అన్ని వస్తువులు పెట్టారండి. బట్టలు, ఇంకా బుక్స్, చెప్పులు, శారీసు, పిల్లల ఫ్రాక్సు, ముఖ్యంగా మన హౌస్కి సంబంధించిన కిచెన్ వేరు యాక్సెసరీసు, అలాగే హెయిర్ యాక్సెసరీసు, ఇంకా పర్సులు, పిల్లలు ఆడుకునే టాయ్స్, ఇంక ఇలా ప్రతి ఐటమ్స్ కూడాను లేనిది అనకుండా అన్ని రకాలు, అన్ని మోడల్స్, అన్ని ఐటమ్స్ పెట్టారండి. ఇవన్నీ కూడాను లేడీస్ ఐటమ్స్. చూస్తున్నారుగా చెప్పులు, ఇవి కాశ్మీరీ చెప్పులు అంట. అన్ని షూ మోడల్సేనండి. స్టార్టింగ్ 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందా మేడం అని చెప్పారు. ఇవి చూస్తున్నారుగా పిల్లల ఫ్రాక్స్, లంగా జాకెట్లు సెట్స్ అండి. అయితే 1 ఇయర్ 5 మంత్స్ బేబీ దగ్గర నుంచి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. టాప్స్, సింగిల్ టాప్స్, 3 పీసెస్ సెట్స్, అలాగే మంగళగిరి కాటను, ఇంకా కాశ్మీరీ శారీస్ అట, అలా ఇంకా కాంచీపురము శారీసు, ఇలా అన్ని మోడల్స్, అన్ని రకరకాలు, అన్ని వెరైటీసు, డ్రెస్సెస్ అన్నీ పెట్టారండి. ఇదిగో బెడ్షీట్స్, పిల్లో కవర్సు విత్ పిల్లోసు, ఇలా కలంకారీ సంబంధించిన మోడల్సు, క్రాఫ్ట్ ఆర్టికల్సు, ఇంకా పిల్లల టాయ్స్, ఇలా చాలా రకాలు ఈ డ్వాక్రా బజార్లో మనకి చూడొచ్చు, కొనుక్కోవచ్చు. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి. హెవీ కాస్ట్లో కూడా ఎక్కడా ఏమీ లేవు. చూడటానికి చాలా బాగుంది. అలాగే నియర్ బై విజయవాడ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి వెళ్ళి చూడవచ్చు. కావలసిన వస్తువులు కూడా రీజనబుల్గానే ఉన్నాయి, కొనుక్కోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ డ్వాక్రా బజార్ పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ కూడా దీనికి ఉందండి, పక్కనే ఉంది. ఈ డ్వాక్రా బజార్ చూసుకొని వెంటనే అంబేద్కర్ స్టాచ్యూలోకి మనము పిల్లలతోటి అకేషనల్గా ఈవినింగ్ 5 to 8 to 10 వరకు కూడాను మనం పిల్లలతోటి హాలిడేస్ కదండి, పొంగల్ హాలిడేస్కి ఎంజాయ్మెంట్గా చేయొచ్చు, వెళ్ళొచ్చు. అన్నీ బాగున్నాయి, చూసుకోవచ్చు కూడాను. బ్యాంగిల్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయోనండి. అయితే 40 రూపీస్ నుంచి స్టార్టింగ్ బ్యాంగిల్స్ అని చెప్పారు వాళ్ళు. చాలా కలర్స్, చాలా మోడల్స్, ఇంకా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, చాలా మోడల్స్ ఉన్నాయండి. స్టోన్ బ్యాంగిల్స్, ముఖ్యంగా చెప్పాలంటే మన మహారాష్ట్ర బ్యాంగిల్స్ అని చాలా బాగున్నాయండి ఈ సెట్స్ కూడాను. పిల్లలు 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి ఈ మోడల్స్ అన్నీ కూడాను చాలా చాలా బాగున్నాయండి. తప్పకుండా నియర్ బై ఉన్న వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయొచ్చు. మనకి కావాల్సిన ఐటమ్స్ మనం రీజనబుల్గా బార్గెన్ కూడా చేసుకునే అవకాశం ఇక్కడ ఉందండి. చాలా వరకు బార్గెన్ లేదు, ఫిక్స్డ్ రేట్లే అని అంటున్నారు, కానీ మనము ఎంతో కొంత బార్గెన్ చేస్తే వాళ్ళు పర్వాలేదు తీసుకోవచ్చు అన్నట్టుగానే చెప్తున్నారు, రీజనబుల్గానే ఇస్తున్నారు. తప్పకుండా ఒకసారి విజిట్ చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవచ్చు కూడానండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇవి పెన్స్ కాదు, కీ చైన్ మోడల్స్లో సీజరు, నైఫ్, ఇంకా గన్ను, పిస్టల్ గన్స్, ఇవన్నీ కూడా కీ చైన్స్లో రకరకాల మోడల్స్ అండి. అసలు ఎన్ని కీ చైన్ మోడల్స్ ఉన్నాయా అబ్బా అనిపించింది. అన్ని కీ చైన్ మోడల్స్ పిల్లలకైతే ఎంత బాగుంటాయో. మరీ ముఖ్యంగా మా అమ్మాయి అయితే కీ చైన్ కావాలని చాలా గొడవ చేసింది. చాలా బాగున్నాయండి. కీ చైన్స్లో కూడా ఇన్ని వెరైటీస్ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఇవి వచ్చేసి మనకి ప్లాజా ఫ్యాన్స్ అండి. కొన్ని ఫిక్స్డ్ రేట్లు అని అంటున్నారు, కానీ కొన్నిట్లో మాత్రం చాలా వరకు బార్గెన్ చేస్తే రీజనబుల్గానే ఇస్తున్నారు. తప్పకుండా ట్రై చేయొచ్చు, ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదండి, బార్గెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి చూస్తున్నవి అన్నీ కూడాను పెన్స్ అండి. పెన్స్
అలాగే పెన్సిల్స్ చూస్తున్నారుగా, వీటిలో కూడా నైఫ్ మోడలు, గన్ మోడల్ అన్ని పెన్స్ కూడా చాలా మోడల్స్, చాలా డిజైన్స్లో ఉన్నాయి. ఇవి టాయ్స్ అండి. పిల్లల టాయ్స్ ఎప్పుడు పిల్లలకి కావాల్సింది బాల్స్, టాయ్సే కదండి. వీటి దగ్గర అయితేనే మా అమ్మాయి ఇక్కడే చాలా టైం స్పెండ్ చేసేసింది. ఈ బొమ్మ ఎంత, అదెంత, ఈ గొలుసు ఎంత, ఆ టాయ్ బాగుంది, ఇది కావాలి అని ఇంక ఏది ఫిక్స్ చేసుకోలేక అన్నీ ఇది ఇది కొనుక్కుందాం అనేలోపు ఇంకోటి అడుగుతుంది, అది తీసుకుందాం అనేలోపు ఇంకోటి అడుగుతుంది. అలాగా తను కూడా ఏది తీసుకోవాలో కూడా తను కూడా డిసైడ్ అవ్వలేనన్ని బొమ్మలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి పిల్లలతోటి సరదాగా ఈవినింగ్ టైము మనము వెళ్ళి చూసుకోవచ్చు. ఒక ఒకడే ఈ విజయవాడలో ఉన్న నియర్ బై విజయవాడలో ఉన్నవాళ్ళు మనకి ఎగ్జిబిషన్ స్టాల్స్ ఎలా ఉండేవో అలాగే ఇక్కడ స్టాల్స్ అన్నీ పెట్టారండి. ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ మన స్ట్రీట్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి కాబట్టి నియర్ బై ఉన్నవాళ్ళు తప్పకుండా ఒకసారి పిల్లలతోటి అకేషనల్గా సరదాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇవన్నీ కూడాను సిజర్స్, పెన్సిల్స్, పెన్సిల్కి షార్ప్నర్సు, ఎరేజర్సు, ఇవన్నీ పెన్సిల్స్ మోడల్స్ అంటండి. ఎన్ని చూసిందో మా అమ్మాయి, చూసి ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా మా అమ్మాయి డిసైడ్ అవ్వలేక అంత కన్ఫ్యూజ్ అయ్యింది. చాలా బాగున్నాయండి. తప్పకుండా ఒకసారి చూడొచ్చు. మనం కూడా మనకి కావాల్సిన హోమ్ మేడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే డ్రెస్సెస్, సింగిల్ పీసెస్, టాప్స్, చాలా కలర్స్ ఉన్నాయండి. ట్రై చేయొచ్చు. చూస్తున్నారుగా, పెన్ అంట మా అమ్మాయి నా క్రయాన్ పెన్ లాంటిది వేసి లైట్ వేసి చూపిస్తుంది. ఇవన్నీ కూడాను నైట్ వేర్ డ్రెస్సెస్ అండి. టీషర్టు, ప్లాజా ప్యాంటు లేదా నైట్ ప్యాంట్లు, ఇలాగా ఇవి కొద్దిగా రీజనబుల్, అక్కడ ఫిక్స్డ్ రేట్లుగా రాశారు. అయితే జస్ట్ చూసాం కానీ మేమేమి ఎక్కడ బార్గెన్ చేయలేదండి, తీసుకోలేదు. ఇవి వచ్చేసి హాఫ్ హాఫ్ కుర్తీస్, పిల్లలు కాలేజీ వేర్కి, అలాగే ఆఫీస్ వేసుకోవడానికి, వేర్ చేయడానికి ఆఫీస్ కుర్తీస్ అండి. ఇవి కూడాను ఆఫర్లోనే పెట్టారు. అలాగే ఇవన్నీ కూడాను ప్లాజా ప్యాంట్స్ అండి. నైట్ వేర్ ప్యాంట్స్, ప్లాజా ప్యాంట్స్, ఇవి కూడాను మనకి 200, 150 అట్లాగా రకరకాల మోడల్స్. అలాగే క్లాత్ను బట్టి కూడాను కొంచెం రేట్లు కూడా ఇంక్రీజ్ అవుతూ అట్లా ఉన్నాయండి. ఇవన్నీ కూడాను పిల్లలు డ్రెస్సెస్ మోడల్స్ అండి. బిలో 15 ఇయర్స్ గర్ల్స్ యొక్క ఫ్రాక్స్, చుడీదర్సు, ఇంకా హాఫ్ టీషర్ట్స్, హాఫ్ ఫ్రాక్స్, లంగా జాకెట్లు, అన్ని మోడల్స్ కూడాను ఇక్కడ అవైలబుల్గా ఈ షాప్లో ఉన్నాయండి. చూసాం చాలా వరకు. అలాగే జెంట్స్, మగపిల్లలవి కూడాను కుర్తీ టైపు, అలాగే జీన్స్ ప్యాంట్లు ఉన్నాయండి. మగపిల్లలకు కూడా చాలా వరకు చాలా ఐటమ్స్ కవర్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను మహారాష్ట్ర, రాజస్థానీ ఐటమ్స్ అని వాళ్ళు చెప్తున్నారు. బాగుందండి. ఇది కూడా క్లాత్ అది కూడా బాగుంది. ఇది ఈ లంగా వచ్చేసి 400 అలా చెప్పారండి. దీనిపైన వర్క్ ఉంది. ఇదంతా మహారాష్ట్ర స్టైల్ గుజరాతీ మోడల్ లంగాలు అని చెప్పారు వాళ్ళు. బాగున్నాయి. ఇవన్నీ కూడాను బ్యాంగిల్స్ మోడల్స్ అండి. ఎన్ని బ్యాంగిల్స్ మోడల్స్ అనండి. ముఖ్యంగా లేడీస్కి, పిల్లలకి బ్యాంగిల్సే కదండి. మనం ఫంక్షన్ వేర్కి అని లేదా అకేషనల్గా కానీ చాలా మోడల్స్ ఉన్నాయండి. గోల్డు, సిల్వరు, వైటు, గ్రీను, రెడ్, ఈ కలర్ లేదు అనుకుండా అన్ని కలర్స్, బ్యాంగిల్స్ కలర్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడాను ఫ్లక్కర్సు, టిక్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్లు, బన్, ఇలా చాలా చాలా మన హెయిర్ యాక్సెసరీ కూడా చాలా బాగున్నాయండి. అలాగే ముఖ్యంగా బుట్టలు, ఇయర్ టాప్స్, ఇయర్ రింగ్స్ ఎన్నోయండి, ఎంత బాగున్నాయో. ఒక్కొక్కటి స్టార్టింగ్ 50 రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ అన్నారండి. అయితే మోడల్ పెరిగే కొద్దీ మనకి అన్నీ చాలా మోడల్స్ ఉన్నాయి. మనకు సెలెక్ట్ చేసుకోవడమే కష్టమేమో అన్నంత ఇదిగా అన్ని మోడల్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి పిల్లల క్యాప్స్, హెయిర్ బ్యాండ్తో కలిపి క్యాప్ అండి. చాలా బాగుంది. చిన్న పిల్లలకు స్కూటీ మీద వాటి మీద వెళ్తున్నప్పుడు ఎండ తగలకుండా ఒట్టి క్యాప్లా కాకుండా మనకి హెయిర్ బ్యాండ్ పెట్టేసినట్టుగా పెట్టేసేసుకొని ఇలా క్యాప్ ముందుకు వస్తుంది. బాగున్నాయి ఇవి కూడాను. వీటి కాస్ట్ కూడా 120 ఇలాగ చెప్పారండి. పర్వాలేదు, బాగుందనిపించింది. అయితే చిన్నపిల్లల సైజులో ఉన్నాయి, మా పాప సైజులో ఏమన్నారు. ఇవి వచ్చేసి స్మాల్ టిక్స్ ఫ్లక్కర్స్ అండి.
చిన్న చిన్న జడలు వేసి ఫ్లక్కర్స్ పెడుతుంటారు కదా, అట్లా వాటి కోసమండి. ఈ ఇవి ఇవి కావాలని అడిగారు. ఇవి అక్కడ టచ్ చేస్తే పైనున్న హెడ్‌కున్న టైల్స్ లెగుస్తాయట. ఇవన్నీ కూడాను హెయిర్ బ్యాండ్స్ అండి. హెయిర్ బ్యాండ్స్‌కి వచ్చే దండల్లాగా చాలా బాగున్నాయండి. హెయిర్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి. చాలా మోడల్స్ కూడా ఉన్నాయండి. రీజనబుల్ కాస్ట్‌లోనే ఉన్నాయి. ఈ స్టాల్ అంతా కూడాను మనకి డైనింగ్ టేబుల్ మీదకి, అలాగే సోఫా కవర్సు, డైనింగ్ టేబుల్ కవరు, ఫ్రిడ్జ్ కవర్సు, మ్యాట్సు, అలాగే బెడ్‌షీట్సు, టవల్సు, చాలా ఈ షాప్ అంతా కూడాను అవే ఉన్నాయండి. చాలా ఉన్నాయి. చాలా కలర్స్ కూడా ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. దివాన్ సెట్సు, హాఫ్ పిల్లో కవర్స్ అలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ మనకి ఇప్పుడు చూస్తుందంతా కూడా క్రాఫ్ట్, అంటే మన వుడ్ తోటి తయారు చేసే క్రాఫ్ట్ మెటీరియల్స్ అండి. గుజరాతీ ఐటమ్ అంట ఇదంతా కూడాను. అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన అది చెప్తున్నారు. ఇవి ఓన్‌గా క్రాఫ్ట్ తయారీ అండి. చాలా బాగున్నాయి అసలు. ఎంత బాగున్నాయో. అయితే ఏ వస్తువు కూడాను మన హ్యాండ్‌మేడ్ కదండీ! కాబట్టి కొంచెం కాస్ట్‌గానే అనిపించినా గానీ ఇవి పాడవేవి కావు కాబట్టి ఆ మాత్రం కాస్ట్ వీటికి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వుడ్ ఐటమ్ అనేది మనం ఎక్కడైనా వుడ్ ఐటమ్ కొద్దిగా కాస్ట్‌గానే ఉంటుంది గదా! అయితే ఈ బ్యాంగిల్స్, స్టాండ్సు, స్టూల్సు, అలాగే పాతకాలం నాటి ఈ పిస్టల్స్ చూసారుగా, ఈ పిస్టల్సు, ఇంకా గడియారాలు, వాల్ క్లాక్స్, చాలా మోడల్స్ ఉన్నాయండి. వాల్ క్లాక్స్ అయితే ఇవన్నీ హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్ కాబట్టి చాలా కాస్ట్ చెప్పారు. పర్వాలేదు అనిపించింది. కాకపోతే అలాగే వీటిలో పాడేయేది కూడా ఏమీ ఉండదు. చాలా ఓన్ మ్యాన్ మేడే కాబట్టి అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని వీటిని తయారు చేస్తున్నారండి. అక్కడే మేకింగ్ కూడా చేస్తున్నాడు. అతన్ని అడిగితే ఎక్కడ ఈ ఐటెమ్ అంతా అంటే గుజరాత్ నుంచి పెట్టాము అని చెప్పారండి. స్టాల్ వచ్చేసి ఇవన్నీ స్టూల్సు, పర్వాలేదు రీజనబుల్గా అనిపించింది. తీసుకోవచ్చు, తప్పకుండా విజిట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ క్రాఫ్ట్స్ అన్నీ కూడాను గడియారాలు, ఇదివరకు మన రేడియో, టెలిగ్రామ్స్ అట్లాంటివి వాడేవాళ్ళు కదండి. డక్స్, వాల్ క్లాక్స్, అవి చాలా బాగున్నాయండి. ఇవన్నీ హ్యాండ్‌మేడ్ కాబట్టి కొద్దిగా కాస్ట్ ఉన్నాయి. ఉన్నా కూడాను ఈ ఐటమ్స్ మనకి చాలా రేర్‌గా దొరుకుతాయి. ఎక్కువ లేపాక్షి, కొంచెం హెవీ ఎగ్జిబిషన్స్ పెట్టిన చోటే మనకి ఇలాంటివి దొరుకుతుంటాయి. కానీ ఈ షాప్ కూడా ఇక్కడ పెట్టడము, వీటి మీద ఈ కలెక్షను తీసుకునే వాళ్ళకి ఈ షాపులో చాలా కలర్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఎక్కువగా హ్యాండ్‌మేడ్ కలెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు హౌస్ పర్పస్ చాలా కొంచెం డెకరేటివ్‌గా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటివి వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ చాలా మోడల్స్ కూడా ఉన్నాయండి. ఇగో ఉయ్యాల, ఒక మేడం సైకిల్ లాంటిది ఏదో అడిగారు. అది వచ్చేసి 250 అలాగా కాస్ట్ చెప్పారు. కాకపోతే చాలా బాగుందండి. స్కూటీ లాగా మనం షోకేస్‌లో పెట్టుకోవడానికి, ఎప్పుడు టెడ్డీ వేరే కాకుండా ఇలాంటివి పెడతా ఉంటే ఇవి యూనిక్‌గా ఉంటాయి. మోడల్స్ అన్నీ కూడాను చాలా యూనిక్ డిజైన్స్, మోడల్స్ అండి. ఇవన్నీ కూడాను వుడ్ ఐటమ్ కాబట్టి వీటిలో ఎక్కడ పాడైపోయేది ఏమీ ఉండదు కాబట్టి మనము వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. మనం వీటిపైన కాస్ట్ పెట్టినా కానీ ఇవేం పాడవేవో కాబట్టి చాలా బాగుంది. డ్వాక్రా బజార్లో మెయిన్గా నాకు బాగా నచ్చింది ఈ క్రాఫ్టింగ్ ఏనండి. మ్యాన్ మేడ్ కాబట్టి ఎక్కడ పాడవదు. మనం ₹1 పెట్టినా కానీ మనకు వేస్టేజ్ ఉండదు కాబట్టి బాగుంది ఇక్కడ. ఇలాంటివి తప్పకుండా కొనుక్కోవచ్చు. అలాగే ఈ డ్వాక్రా బజారు, ఇక్కడ కూడా మనకి హోమ్ మేడ్ ఐటమ్స్, కిచెన్ వేరు, డ్రెస్సెస్, శారీసు, టవల్సు, లుంగీలు, ఇలాగా అన్నీ పెట్టారండి. కాకపోతే డ్వాక్రా గ్రూప్ వాళ్ళు పెట్టారేమో అని చాలామంది అనుకుంటున్నారు. కాదండి, డ్వాక్రా గ్రూప్ వాళ్ళు పెట్టింది కాదు. మామూలు మనం ఎగ్జిబిషన్ స్టాల్స్ మనము చూస్తుంటాం కదా, వాళ్ళే పెట్టారండి. కాకపోతే ఇదివరకులాగా ఇక్కడ మన పీడబ్ల్యూ గ్రౌండ్లో వాళ్ళకి ప్లేస్ తక్కువ ఉండటం వల్ల కొన్ని షాప్సే మ్యాక్సిమం ఒక 50-60 షాప్స్ వరకే పెట్టి అలా అలా అవైలబుల్గా పెట్టారండి. వాళ్ళకున్న కొద్ది ప్లేస్లోనే కొన్ని స్టాల్స్ మాత్రమే పెట్టి ఉంచారు. తప్పకుండా ఒకసారి పిల్లలతో విజిట్ చేసి ఈ షాప్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని పక్కనే ఉన్న మన అంబేద్కర్ స్టాచ్యూ లోపల కూడా మనం గ్రీనరీ కోసం పిల్లలకి కాస్త ఎంజాయ్మెంట్, టైంపాస్ ఇప్పుడు పొంగన్న హాలిడేస్కి వెళ్ళొచ్చు. తప్పకుండా ట్రై చేయొచ్చు. బాగున్నాయి, ఎక్కడ నాట్ బ్యాడ్. ఐటమ్స్ కానీ, శారీస్ కానీ, క్లాత్ కానీ,
కలర్స్ కానీ. కాకపోతే కొంచెం అక్కడక్కడ కొద్దిగా ఈ కొద్దిగా బార్గెన్ చేసే చోట మనము మరీ ఎక్కువ బార్గెన్ చేయడానికి లేకుండా వాళ్ళే ఫిక్స్డ్ రేట్లు పెట్టేశారండి. తప్పకుండా ఒకసారి ఫిక్స్డ్ రేట్లు ఉన్న చోట కొద్దిగా అడగొచ్చు. నచ్చితే తప్పకుండా కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడాను మన కిచెన్ వేర్ అండి. ఈ కిచెన్ వేర్‌లోనే చాలా ఐటెమ్స్ కొనుక్కున్నామండి. ఇక్కడైతే స్టార్టింగ్ రూ. 10, రూ. 5 నుంచి ఉన్నాయి. రూ. 10కి 3 స్పూన్స్ అని, 2 స్పూన్స్ అని అలాగా స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. రూ. 10 దగ్గర నుంచి మాక్సిమము 500 1000 వరకు ఇక్కడ ఉన్నాయండి. మన కొబ్బరికాయలు కొట్టుకునే ఈ పళ్ళాలు ఇప్పుడు వస్తున్నాయి కదండీ! ఆ మోడల్సు, జగ్సు, అలాగే ఈ మన బాండీలు, పెనాలు, గెరిటెలు, చాలా సోప్ బాక్సెసు, చిన్న చిన్న బౌల్సు, పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి స్నాక్స్ బాక్సెస్ అని, అలాగే మనకి ఫ్రిడ్జ్ కవర్సు, ఫ్రిడ్జ్ లోపల వెజిటబుల్స్, ఫ్రూట్స్ స్టోరేజ్ చేసుకునే కవర్సు, ఇప్పుడు మనం రానున్న ఫెస్టివల్ పొంగల్‌కి మన అరిసెలకి సంబంధించిన గెరిటెలు, గిన్నెలు, వాటికి సంబంధించిన అరిసెలు అవన్నీ కూడాను చాలా వుడ్డు గెరిటెలు, చాలా చాలా కిచెన్ ఐటెమ్ మొత్తం ఇక్కడ అవైలబుల్‌గా ఉందండి. ఈ మన హోమ్‌మేడ్ మొత్తం ఐటెమ్స్ కూడాను ఇక్కడ చాలా రకాలు, చాలా మోడల్స్ ఉన్నాయి. మనకి కావాల్సిన వస్తువులు ఇక్కడ ని త దొరుకుతాయండి. ఇది దొరకదు అన్న భయమేం అక్కర్లేదు. అన్ని మోడల్స్ ఇక్కడ పెట్టారండి. తప్పకుండా నియర్ బై ఉన్నవాళ్ళు ఒక్కసారి విజిట్ చేయొచ్చు. అలాగే కాస్ట్ కూడా రీజనబుల్‌గానే ఉంది. మ్యాక్సిమం స్టార్టింగ్ రూ. 10 రూపీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయండి అన్ని ఐటెమ్స్. స్టిక్కర్ ప్యాకెట్సు, పిల్లలకి హెయిర్ బ్యాండ్సు, క్లిప్సు, ఇలా చాలా నైఫ్స్ అయితే ఎన్ని మోడల్స్, సిజర్స్ కానీ, దారాలు, మిషను వేరు కుట్టుకునే వాళ్ళకి దారాలు, అలాగే నీడిల్సు, బ్రషెస్సు, మనకి తెలియని బ్రషెస్ కూడాను చాలా మోడల్స్ ఉన్నాయండి. మన ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న ఐటమ్ అంతా మీకు ఐడియా ఉంటుంది. ఆల్రెడీ ఈ వీడియోకి ముందే చాలామంది ఈ వీడియో పోస్ట్ చేసి ఉంటారు. కాకపోతే ఇంత డీటెయిల్‌గా ఎవరు చూపించుండరు. నేను ఇంకా క్లుప్తంగా మీకు కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా కానీ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అనేది మీకు ఒకటి క్లారిటీ వెరిఫికేషన్ వస్తుందని నేను ఇంకా క్లియర్‌గా చూపిస్తా. ఈ వీడియో లెంత్ ఎక్కువైనా కానీ మీకోసం నేను షేర్ చేస్తున్నానండి. కాబట్టి తప్పకుండా మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే ఈ జనవరి 1కి మన 500 సబ్స్క్రైబర్స్ అబోవ్ అయ్యారండి. అందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంత ఎంకరేజ్ చేసి 1 ఆర్ 2 మంత్స్‌లోనే నాకు 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేలాగా నాకు ఇంత మోటివేట్ చేసి, ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా ముందు కూడాను మన వీడియోలకి ఇలాంటి ఇంకా రెస్పాన్స్ రావాలని తప్పకుండా నేను ఇంకా మంచి వీడియోస్ మీకోసం తప్పకుండా షేర్ చేస్తూ ఉంటానండి. మా వీడియోలని ఎక్కడా స్కిప్ చేయకుండా నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోలని నేను తప్పకుండా మీకోసం మన వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తూ ఉంటానండి. మరొకసారి నా సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే నా వీడియోస్ని చివరి వరకు చూస్తున్న ఆడియన్స్ అందరికి కూడాను మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ కూడా మనకు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఇలాగ నన్ను సపోర్ట్ చేస్తే, ఎంకరేజ్ చేస్తూ ఉంటే అది కూడా నేను తప్పకుండా సాధిస్తానని నమ్మకంతోటే నేను ఇంకా మంచి వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్. చూస్తున్నారుగా ఇవన్నీ కూడాను మనకి రీజనబుల్ రేట్లోనే ఉన్నాయండి. ఇలా ప్రతిది ఏది ఈ వస్తువు దొరకదని అనకుండా అన్ని రకాల, అన్ని మోడల్స్, అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఒకే చోట ఇన్ని మోడల్స్ మనకి ఏది కావాలన్నా అది ఒక్క చోటే దొరకటము ఇలాగే మనం తీసుకోవచ్చండి. మనం షాపుల్లో వెళ్ళి ఇక్కడ ఇది ఉందా, అది ఉందా, ఈ షాప్లో ఏది ఉండిద్దో తెలీదు అని అనుకోకుండా ఇట్లా 2, 3 ఉన్న ఐటమ్స్కి దగ్గరికి వెళ్తే చాలా మోడల్స్, చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయండి. తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయొచ్చు. విజిట్ చేసి అలాగే మీకు నియర్ బై ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. తప్పకుండా ఈ హాలిడేస్లో అయినా మామూలుగా అయితే హాలిడేస్కి తర్వాత కూడా ఈ మంత్ అంతా ఉంటుందని వాళ్ళు చెప్పారు. అయితే కన్ఫామ్గా డేట్ అయితే తెలీదు ఎప్పటి వరకు ఉంటుంది అన్నది ఈ డ్వాక్రా బజార్ అనేది. తప్పకుండా నియర్ బై ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేసి
పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు కూడాను. థ్యాంక్ యూ అండి. మీరింత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కూడాను పిల్లల టిక్ టిక్సు, స్టిక్కర్ ప్యాకెట్సు ఇవన్నీ కూడాను మామూలుగా మనకి ఇవి ఎక్కడైనా దొరికేవే. కాకపోతే ఒకే చోట ఇన్ని ఐటెమ్స్ మనకి సెలెక్ట్ చేసుకోవడానికి ఒకే చోట ఉన్నాయి కాబట్టి అన్ని ఐటెమ్స్‌ని ఒకే చోట పెట్టారండి. దువ్వెనలని, అద్దాలని, బ్రాస్లెట్స్ అని, పిల్లల పెన్స్ అని, స్పూన్స్ అని అన్నీ కూడాను ఉన్నాయండి. మనకి ఒకే చోట ఇన్ని ఐటెమ్స్ మనకి అంటే ఎగ్జిబిషన్ లాగా మనము ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో ఎలాగ పెట్టారో అలాగా చిన్న ప్లేస్‌లోనే కొద్ది కొద్దిగా ఐటెమ్స్ అయినా గానీ చాలా ఎక్కువ ఐటెమ్స్ కూడా పెట్టారండి ఇక్కడ. తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయొచ్చు. అలాగే మా వీడియోని చివరి వరకు చూడండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు నేను మీ కావ్య. ఇలాగే మీ సపోర్టు నాకు ఇంకా ముందు ముందు ఉండాలని మీ ఎంకరేజ్ తోటే నేను ఈ ఛానల్‌ని ఇంకా ముందుకు తీసుకువెళ్తానని థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.